ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. మనం ఇప్పుడు భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయం అయినటువంటి అర్జున విషాద యోగం, రెండో అధ్యాయం అయినటువంటి సాంఖ్యయోగంలో ఇంతకు ముందర చేసినటువంటి కొన్ని వీడియోల్లో మనం పూర్తి చేశాము. ఈరోజు మనం కర్మయోగం గురించి మనం చెప్పుకుంటున్నాము. క్రితం వీడియోలో కర్మయోగంలో మొట్టమొదటి శ్లోకం నుండి 8వ శ్లోకం వరకు మనం తెలుసుకున్నాము. ఈరోజు 9వ శ్లోకం నుండి 16వ శ్లోకం దాకా ఈరోజు తెలుసుకుందాం. అయితే శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగం గురించి సాంఖ్యంలోనే కర్మయోగం కూడా ఆయన మొదలుపెట్టేశారు. కర్మయోగంలో ఎంతసేపు మనం చేసేటటువంటి పని వల్ల దానివల్ల వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి అంటే, నువ్వు కర్మ చేయకుండా ఏ మనిషి అనేది ఉండలేడు. కాకపోతే భగవంతునికి అర్పితం చేసి ఆ కర్మ చెయ్యి అని ఆయన చెప్తున్నారు. దానివల్ల ఫలితాలు అయితే మీకు తప్పకుండా బాగుంటాయి అని చెప్పని ఆయన అన్నారు. అదేవిధంగా ఆయన శ్రీకృష్ణుడికి ఏమని చెప్తున్నారంటే, పనులను ఒక యజ్ఞంలాగా భగవంతునికి అర్పితంలాగా చెయ్యాలి. లేక అలా చేయని ఎడల ఆ పనులన్నీ మనల్ని కర్మబంధాల్లోకి పనులు మనం నెట్టేస్తాయి అని చెప్పని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఓ కుంతిపుత్రుడా, నీకు ఏవైతే విధులన్నీ నీకు నిర్దేశించబడి ఉన్నాయో వాటి ఫలితాలపై నువ్వు ఆసక్తి లేకుండా వాటిని ఈశ్వర తృప్తి కోసం ఒక యజ్ఞంలా నువ్వు నిర్వర్తించు అని చెప్తున్నారు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. దీన్ని ఇంకొద్దిగా వివరణలోకి వెళ్తే కొన్ని మనం ఉదాహరణలతోటి మనం చెప్పుకున్నామంటే, ఎప్పటిలాగానే చిన్న చిన్న ఉదాహరణలు, చిన్న చిన్న కథలు మధ్య మధ్యలో మనం తెలుసుకుంటే ఉంటే మనకి ఇంకొంత బాగా మనకి కర్మయోగం అనేది అర్థం అవుతుంది. అయితే ఇక్కడ ఒక కత్తి గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి. కత్తి ఉంది, ఆ కత్తి ఒకవేళ బందిపోటు చేతిలోకి, ఒక దొంగ చేతిలోకి, బందిపోటు చేతిలోకి వెళ్ళింది అనుకోండి. అప్పుడు ఆ బందిపోటు ఏం చేస్తాడంటే ఆ కత్తితోటి ఇంకొక మనుషుల్ని భయభ్రాంతులు చేస్తారు, లేకపోతే చంపేస్తాడు. అదే కత్తి ఒక వైద్యుడి చేతిలోకి వెళ్తే శస్త్రచికిత్స చేసి ఒక మనిషి ప్రాణాలని కాపాడటానికి అదే కత్తి ఉపయోగపడుతుంది. అంటే కత్తికి ఏమైనా ఇక్కడ కర్మ అంటుతుందా? కర్మబంధం అనేది కత్తికి ఏమైనా ఉందా? అలాగే ఆ చేసిన కర్మ వల్ల వచ్చే లాభం కానీ ఏదైనా సరే ఫలం ఏమైనా కత్తికి అంటుకుంటుందా అంటే కత్తికి ఏమి అంటుకోదు. కత్తి అక్కడ నిమిత్త మాత్రం, కత్తికి ఏమీ లేదు. కేవలం అది ఒక సాధనం అనమాట ఆ కత్తి అనేది. కాకపోతే మనిషి యొక్క బుద్ధి ప్రకారంగా ఆ మనిషి ఎవరైతే ఏ మనిషి చేతిలో అయితే ఆ కత్తి అనేది ఉందో అతని ఆలోచన సరళిని బట్టి, అతని బుద్ధిని బట్టి ఆ కత్తి అనేది పనిచేస్తుంది. అలాగే మనం చేసే ఏ పని అయినా సరేను, మన ఏ కర్మ అయితే ఎలా అంటే భగవంతునికి అర్పితంగా మనం చేసామంటే ఫలితం అనేది మనకి అది అంటే ఆ పని వల్ల ఫలితం మంచి ఫలితం రానివ్వండి, ఏ ఫలితం రానివ్వండి, అది మనకు చెందదు. భగవంతుడికి చెందుతుంది అని అంటే తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది. అది భగవంతుడి కోసం అని అనుకుంటే. అదే మన కోసమని అని అనుకున్నామంటే, ఇంద్రియాల సుఖం కోసం లేకపోతే మన సుఖం కోసం అని ఆ పని చేసామండి అంటే అంతే కదా. మనం బ్రతుకుతున్నది ఇప్పుడు ఎలా మనందరూ ఎలా ఉంటున్నామంటే, కేవలం మనం సుఖంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, నేను సుఖంగా ఉండాలి, నేను 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 అనుకోవడంతో సరిపోతుంది. అక్కడ ఎప్పుడు మనకి ఉద్ధరింపు అనేది కలుగుతుంది ఇలా ఆలోచించుకుంటుంటే. అందుగురించి స్వామి ఏమంటున్నారంటే, మీరు చేసే ఏ పని అయినా సరే నా కోసం చేస్తున్నాను అని చెప్పని చెయ్యండి మీరు. అంతేనే కానీ ఒక మనిషి కోసం చేస్తున్నాను లేకపోతే నా పరివారం కోసం చేస్తున్నాను అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. భగవంతుడికి అర్పిస్తూ నేను చేస్తున్నాను ఈ పని వల్ల నాకు ఎలాంటిది లేదు అని అనుకుని చేస్తే ఆ కర్మ బంధాల్లోకి మీరు నెట్టబడరు. అలాగే ఆ ఫలితాలు కూడా బాగుంటాయి అని స్వామి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ కత్తి దానికి అది ప్రమాదకరమైంది కానే కాదు. అలా అని చెప్పి నా కత్తి ఏమైనా శుభకరమైనదా? అది కూడా కాదు. అది ఏంటంటే దాన్ని వాడే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట. సాధనంగా చేసుకుని ఎవరైతే వాడతారో వాళ్ళ విధానాన్ని బట్టి. దీని గురించనే షేక్స్పియర్ గారు ఏమన్నారంటే ఒక చిన్న మాట అన్నారనమాట. ఆయన కూడా కర్మ సిద్ధాంతం గురించి చాలా చాలా ఆలోచిస్తూ ఉండేవారు అనమాట షేక్స్పియర్ గారు కూడా. మనకు ఆయన పుస్తకాలు చదువుతుంటే కొంత కర్మ సిద్ధాంతం అనేది ఆయన పుస్తకాల్లో తప్పకుండా మీకు కనపడుతుంది కొంత. ఆయన ఏమన్నారంటే, ఫర్ దేర్ ఈజ్ నథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో. అది నిజమే కదా. ఏ పనిలోనూ దేంట్లోనూ చెడ్డ మంచి అనేది లేదు. నువ్వు ఎలా ఆలోచించుకుంటావో ఆ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది అది అని ఆయన అన్నారనమాట. అయితే పని అనేది చెడ్డది అని చెప్పలేము, మంచిది అని చెప్పలేము. ఇందాక నేను అన్నట్టుగా అది మన మానసిక దృక్పథాన్ని బట్టి ఉన్నతికి దారితీస్తుంది, మన యొక్క ఉన్నతికి, లేకపోతే పతనానికి కూడా దారితీస్తుంది అది.
తన ఇంద్రియ సుఖాల కోసం, అహంకార తృప్తి కోసం చేసేటటువంటి పని ఈ జగత్తులో భౌతిక బంధనాల్లో మనల్ని నెట్టివేస్తుంది. అలా కాకుండా మనం చేసేటటువంటి ఏ పని అయినా సరే భగవంతుడికి ఒక భగవద్ అర్పితంగా ఒక యజ్ఞంలా మనం చేసామనుకోండి, అది ఆ పని చాలా పవిత్రంగా ఉంటుంది. అది అలాగే ఇంకా అలా భగవద్ అర్పితంగా చేసేటటువంటి పనుల వల్ల ఈ మాయా మోహితమైనటువంటి జగత్తులోంచి, ఈ కర్మబంధాల నుండి మనల్ని విముక్తుల్ని చేసి దైవానుగ్రహాన్ని ఆ పని ఆకర్షిస్తుంది. మనం చేసే పనే మనల్ని దైవానుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. దైవం మన దగ్గరికే వస్తారు ఆయన ఆ పనిని బట్టి. అయితే కర్మలు పనులు చేయటం అనేది మనిషి యొక్క సహజ స్వభావం. కాబట్టి మనం చేసే ప్రతి పని ఏదో ఒక దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో చేయాలి. మన మనసు నిశ్చలంగా ఉండలేదు కాబట్టి మనం ఏ పని చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేము. అది నిజమే కదండి. మనం నిద్రపోతున్నా సరే అటు ఇటు దొర్లుతాము, లేకపోతే కలలు వస్తాయి. ఏదో ఒక పని నిద్రలో కూడా జరుగుతూనే ఉంటుంది. సుషుప్తావస్థలో అవనండి, అవస్థ ఏదైనా కానివ్వండి, మనసైనా ఆలోచనలు అది ఆలోచిస్తూ ఉంటుంది. కళల రూపంలో ఆలోచిస్తుంది, ఏదో ఒక రూపంలో అవుతుంటుంది. అలాగే చిన్న శబ్దం అయిందంటే మనకి ఎంత నిద్రపోతున్నా వినపడుతుంది. అలాగే మనం నిద్రపోతున్నప్పుడు సడన్గా వచ్చి ఎవరైనా సరే ఒక లైట్ వేశారనుకోండి, గదిలో లైట్ వేశారంటే మనకి తెలుస్తుందంటే, అంటే అలా అని కర్మ చేయకుండా ఉంటుందా, మన మెదడు కర్మ చేస్తుంది, మెదడు ఆలోచిస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి మనకి. అందు గురించని మనిషి అన్నవాడు 24 గంటలు ఏ పని చేయకుండా అయితే ఉండలేడు. వాడు ఏదో పని చేస్తూనే ఉంటాడు, ఆ మనసు ఏదో పని చేస్తూనే ఉంటుంది. కాకపోతే చేసే ఆ ప్రతి పని భగవదర్పితంగా చేస్తే మనకి కర్మబంధాలు మనకు అంటుకోవన్నమాట అని స్వామి చెప్తున్నారు ఇక్కడ. అయితే ఈ విషయంలో ఇంకొక చిన్న కథ గురించి మనం చెప్పుకుందాం. ఇక్కడ శ్రీరామచంద్రుడు పూర్వీకుడు అయినటువంటి రఘుమహారాజు. ఆ రఘుమహారాజు వంశంలోంచి రఘువంశం అని చెప్పని పేరు వచ్చింది రామచంద్రమూర్తి వంశానికి. రఘుమహారాజు ఈ విషయంలో ఒక చక్కటి ఆదర్శాన్ని ఆయన చూపించారు. అంటే కర్మబంధాలు అంటుకోకుండా ఉండడానికి చేసే పని భగవంతునికి అర్పించి ఎలా చేస్తున్నాము అనేది అనమాట. అయితే ఆయన రఘుమహారాజు గారు ఒకసారి విశ్వజిత్ అనేటటువంటి యజ్ఞం చేశారనమాట. చేసి దానిలో తనకున్న సంపదనంతా దానం చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ యజ్ఞంలో ఆయన అలాంటి యజ్ఞం ఒకటి చేశారు. అది ఏంటంటే ఒక చిన్న శ్లోకం చెప్తాను ఇక్కడ మీకు. స విశ్వజితం అజ యజ్ఞం సర్వస్య దక్షిణం ఆదానం హి విసర్గాయ సతాం వారి ముచాం ఇవ. ఇది రఘువంశము అనేటువంటి కథలో ఉందన్నమాట. రఘువంశ చరిత్రలో ఉంది ఇది ఈ శ్లోకం. ఏంటంటే మేఘాలు పృథ్వీ నుంచి నీటిని గ్రహిస్తాయి. ఎందుకోసం అనంటే మళ్ళీ పృథ్వీకే వర్షం రూపంలో మళ్ళీ ఇవ్వటం కోసం అని చెప్పని. మేఘాలు నీరేం తీసుకోదు కదా, చిన్న ఉదాహరణ అనమాట ఇది. అదేవిధంగా మహారాజు గారు అంటే రఘుమహారాజు అనమాట, మనం చెప్పుకున్న కథ రఘుమహారాజు గారు కదా, ఆయన అనమాట. పన్నుల రూపంలో ప్రజల నుండి చాలా డబ్బు సంపాదించాడు ఆయన. అయితే ఈ సంపాదన అంతా తన భోగాల కోసం కాకుండా భగవంతుని యొక్క ప్రీతి కోసం, తన ప్రజల సేవ కోసమని వినియోగించాలి అని ఆయన నిర్ణయించుకుంటాడనమాట. అయితే యజ్ఞం పూర్తయిన తర్వాత రఘుమహారాజు తనకున్నదంతా ప్రజలకి ధారాదత్తం చేసేసాడు. ఆయన చేసేసి తర్వాత ఒక యాచకుడిలాగా ఉన్నదంతా ఇచ్చేసారు. ఆయన దగ్గర ఇంకేం మిగలలేదు. చిరిగిపోయిన బట్టలు మాత్రం ఆయన దగ్గర మిగిలాయి అనమాట. అప్పుడు మిగిలి ఒక యాచకుడిలా చిరుగు వస్త్రాలతో ఒక మట్టి పాత్ర పట్టుకుని తిండి కోసం అని చెప్పని యాచన చేయడం కోసం ఆయన బయలుదేరాడు. అంటే ఆయన చేసినటువంటి యజ్ఞం అనమాట అది. తనకున్నదంతా ప్రజల నుంచి వచ్చిందే ఆయనకి పన్నుల రూపంలో. రాజు అని అంటే రాజుగారికి తనది అంటూ ఏం లేదు అక్కడ. ప్రజల సొమ్మే రాజు దగ్గర ఉంటుంది. అయితే ఆ రాజు ఒక మంచి రాజు అనేవాడి లక్షణం ఏంటి అని అంటే ఆ ప్రజల సొమ్ముని తిరిగి ప్రజల ఉపయోగానికి, బాగోగుల కోసం అని వినియోగించాలన్నమాట. తన సుఖాల గురించి అని వినియోగించుకోకూడదు. అది రఘుమహారాజు అక్కడ చేసి చూపించారనమాట. చూపించి అంతా ప్రజల గురించని, ప్రజల మంచి గురించని మొత్తం అంతా ధారాదత్తం చేసి ఒక చిన్న మట్టి పాత్రలో చిరిగిపోయిన వస్త్రాల్లో యాచకుడిగా ఆయన బయలుదేరారు. అయితే ఆయన ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారనమాట. భోజనం యాచించారు, ఎవరో భిక్ష వేశారు, ఆ భిక్ష తిన్నాడు ఆయన. తిని విశ్రాంతి తీసుకోవడం గురించి ఒక చెట్టు కింద ఆయన పడుకున్నారు. పడుకున్నప్పుడు ఆయన ఒక చెట్టు కింద పడుకున్నాడు కదా, అక్కడ కొంతమంది బాటసార్లు వెళ్తున్నారనమాట. బాటసార్లు వెళ్తూ ఆ చెట్టు కింద నీడకి విశ్రాంతి తీసుకుందామని వాళ్ళు కూడా అక్కడికి వచ్చి కూర్చున్నారు. అక్కడ కూర్చుని బాటసార్లు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, మన మహారాజు గారు ఎంతో దయగలవాడు, ఆయన
తనకు ఉన్నదంతా మనకి దానం చేసేసాడు, పాపం ఆయనకంటూ ఏమి మిగిల్చుకోలేదు అని పొగుడుతున్నారనమాట. వాళ్ళు అలా పొగడ్డం విని రఘుమహారాజు గారికి చాలా బాధ కలిగింది. బాధ కలిగి రఘుమహారాజు గారు ఏమన్నారంటే, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అడిగారు. అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మేము మా రాజుగారి గొప్పదనం గురించి మేము చెప్పుకుంటున్నాము. ఆయన అంత దానశీలుడు ఇంకెవ్వరు లేరు, ఆయనకు ఉన్నదంతా, ఆయనంత దానశీలుడు ప్రపంచంలో ఎవరు లేరు, అలాగే ఆయనకు ఉన్నదంతా ప్రజల కోసం మా గురించి దానం చేసేసారు ఆయన అని అనుకుంటున్నారనమాట. అయితే రఘువు దీనికి ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చారంటే, ఇంకెప్పుడు మీరు అలా మాట్లాడకండి, రఘువు మీకు ఏది ఇవ్వలేదు అని చెప్పి ఆయన అన్నాడు అనమాట. అంటే అప్పుడు వాళ్ళ కోపం వచ్చింది. అసలు ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు, ఈ ఊరికి ఏమైనా కొత్తవాడివా, ఎవరి గురించి మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా, మా రాజుగారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మా రాజుగారు ఆయనకంటూ ఏమీ లేకుండా మొత్తం అంతా మాకు దానం ఇచ్చేశారు, ఇంకోసారి మా రాజుగారి గురించి తప్పుగా మళ్ళీ మాట్లాడావంటే మర్యాదగా ఉండదు నీకు, ఈ ఊర్లో ఉండే హక్కు అధికారాన్ని నువ్వు కోల్పోతావు, నిన్ను ఇక్కడికి మేము ఉండనీయం అని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా అన్నారనమాట కోపంతో. అప్పుడు ఆయన అన్నారనమాట రాజుగారు. అయితే రఘుమహారాజు ఏమని అన్నాడంటే, మీరే అయితే సరే మీరు వెళ్ళండి, మీ రాజుగారి దగ్గరికి వెళ్ళి మీ రాజుని మీరు అడగండి, ఈ లోకంలోకి వచ్చినప్పుడు నువ్వేం తీసుకొచ్చావు మహారాజా, నువ్వు అడుగు మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, మహారాజా మాకు మీరు ఇన్ని దానం చేశారు కదా, మాకు మీరు నిజం చెప్పండి, ఈ లోకంలోకి వచ్చినప్పుడు మీరేం తీసుకొచ్చారు, అలాగే ఈ లోకంలోంచి వెళ్ళిపోయేటప్పుడు మీరేం తీసుకువెళ్తారు అంటే, అక్కడ దాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ ఈ లోకంలో ఉన్నదంతా నాది ఏది కాదు, నాది కాని దాన్ని నేను ఎందుకు నా దగ్గర ఉంచుకుంటాను, ఆయన అన్నాడంటే ఆయన మీ రాజుగారి దగ్గర ఏదీ లేదు, అందు గురించే ఆయన అన్నీ నీకు ఇచ్చాడు, ఆయనదంటూ ఏదైనా ఆయనకుంటే ఆయన మీకు ఇస్తాడు, అది అడగండి వెళ్ళి, ఆయన మీకు ఏం దానం చేశాడు, అసలు ఏం తెచ్చాడని ఆయన మీకు దానం చేయడానికి ఈ లోకంలోకి అని అన్నాడు అనమాట రఘుమహారాజు. మరి ఆయన దగ్గర ఏముందని మీకు ఇచ్చినట్టు అని ఆయన అడుగుతున్నారనమాట. కర్మయోగం యొక్క దృక్పథం అంటే ఇదే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది. ఈ దృక్పథంలో మొత్తం ప్రపంచాన్ని భగవంతుని సొత్తుగా మనం చూస్తాం అంతే. కర్మయోగం దృక్పథంలో ఇక్కడ రఘుమహారాజు ఆ కర్మయోగాన్ని ఆయన అన్వయించుకున్నాడు, తనలోకి అన్వయించుకుని అనుష్ఠానం చేసి ఉన్నదంతా ధారాదత్తం చేసేసి ఆయన ఎంతటి మహానుభావుడు అంటే, అసలు నేను ఏం తీసుకొచ్చాను, నాది ఏంటి అసలు, మనం నిజమే అది మనం పుట్టినప్పుడు ఏమైనా మనతో పాటు తెచ్చుకుంటామా, ఏమి తెచ్చుకోం, ఏడుస్తూ పుడతాం, పోయేటప్పుడు ఏడుస్తూ వెళ్ళిపోతారు అంతే, ఏది పట్టుకెళ్ళేది లేదు, తెచ్చుకునేది లేదు, అంటే తీసుకుని వచ్చేది లేదు. అలాంటప్పుడు మనది నాది అనేది ఏముంది ఇక్కడ, చెప్పాలంటే నాది అనేది ఏది లేదు. ఇదే కర్మ సిద్ధాంతం యొక్క దృక్పథం అన్నమాట ఇక్కడ. ఈ దృక్పథంలో మొత్తం అంతా భగవంతుడి సొత్తుగా మనం చూస్తాము, దేవుడి ప్రీతి కోసం అని మనం అనుకుంటాము ఎవరైతే కర్మయోగాన్ని అనుష్ఠానం చేస్తారో. అప్పుడు మనము మన విధులను ఇంద్రియ తృప్తి కోసం, మనసు యొక్క తృప్తి కోసం కాకుండా భగవంతుడి యొక్క తృప్తి కోసం మనం చేసే పనులన్నీ చేస్తాము. అలాగే విష్ణుమూర్తి ఇదే విషయాన్ని ప్రచేతసుడికి ఇలా చెప్పారనమాట. భాగవతంలో ఒక చిన్న శ్లోకం ఇప్పుడు నేను మీకు వివరిస్తుంటాను. గృహేష్వాని విశతాం చాపి పుంసాం కుశల కర్మణాం మద్వార్తా యాత యమానాం నబంధాయ గృహామతాః అని చెప్తున్నారు. అంటే పరిపూర్ణ కర్మయోగులు తమ ప్రాపంచిక సాంసారిక విధులను నిర్వర్తిస్తూనే ఉన్నా వారి కర్మఫలానికి నన్నే అనుభవించే వానిగా తెలుసుకుని, అంటే ఎవరైతే కనుక సాంసారిక పూర్ణ కర్మయోగులు ఎవరైతే ఉంటారో వారందరూ ప్రాపంచిక సాంసారిక విధులను నిర్వర్తిస్తూనే ఉంటారు కర్మయోగులు, కానీ వారి కర్మఫలాలన్నీ నేనే అనుభవించే వానిగా వాళ్ళు తెలుసుకుని తమ పనులన్నీ నాకు ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉంటారు. వారికి ఉన్న ఎంతో కొంచెం తీరిక సమయంలో కూడా నా లీలలను నా కీర్తిని నా లీలలను వాళ్ళు శ్రవణం చేస్తూ ఉంటారు, కీర్తనం చేస్తూ ఉంటారు, శ్రవణం చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ ప్రపంచంలో జీవిస్తున్నా సరే వారు చేసే కర్మబంధాలలో ఎలాంటి కర్మబంధాలు చేసినా వారు చిక్కుకోరు అని స్వామి చెప్తున్నారు అనమాట. అంటే ఎవరైతే యోగులు కర్మ సిద్ధాంతాన్ని పాటించే వారు ఉంటారో వారు సంసారిక జీవితంలో ఉన్నా సరే వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే ఇది నాది కాదు అని వాళ్ళు చేస్తారనమాట. అందు గురించని నాది కాదు అని ఎప్పుడైతే అనుకుంటారో వారు ఏ బంధాల్లోకి వాళ్ళు చిక్కుకోరు. వాళ్ళు
అలాగే ఏమాత్రం సమయం దొరికినా నా గురించనే వాళ్ళు శ్రవణం చేస్తారు, నా గురించనే కీర్తన చేస్తారు, నన్నే తలుచుకుంటూ ఉంటారు. మాట్లాడితే కృష్ణ అంటారు, మాట్లాడితే రామ అంటారు అని చెప్పని ఆయన అంటున్నారు అనమాట. అలాంటి వారు నాకు ప్రీతిపాత్రులు అని చెప్పని అన్నారు ఆయన. అయితే ఇంకా ఆయన స్వామి ఏమని చెప్తున్నారంటే అర్జునుడితోటి, సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటితో పాటుగా సృష్టించి ఇలా చెప్పారు, ఈ యజ్ఞాలను ఆచరించడం ద్వారా మీరు వృద్ధి పొందండి అని చెప్పని, ఇవే మీకు సమస్త కోరికలను తీరుస్తాయి అని స్వామి చెప్పారు అక్కడ. అయితే ప్రకృతిలో ఉన్న సమస్త ద్రవ్యాలు అన్నీను భగవంతుని సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగాలే కదా. అన్ని అంశాలు కూడా సహజంగానే ఆయన మూలం నుండే గ్రహిస్తాయి ఏదైనా సరేను, మరియు తిరిగి ఆయనకే ఇస్తాయి. అంటే దానికే ఇస్తాయి. ఏ మూల నుండి అయితే గ్రహించిందో మళ్ళీ దానికే ఇస్తుంది. ఉదాహరణకి ఇందాక మనం మేఘాల గురించి చెప్పుకున్నాం కదా. మేఘాలు భూమి నుండి నీరుని తీసుకుని మళ్ళీ ఆవిరి రూపంలో నీటిని తీసుకుని మళ్ళీ అదే ఆవిరిని వర్షం రూపంలో మళ్ళీ భూమిగా అందిస్తుంది. అలాగే ఎక్కడి నుంచి అయితే తీసుకుంటాయో ప్రతిదీ మళ్ళీ అక్కడికే వెళ్తుంది. అదనమాట ఇక్కడ. సూర్యుడు ఆ భూమికి నిలకడ కలిగించి ప్రాణుల జీవనానికి అవసరమైనటువంటి వేడిని అలాగే వెలుగును ప్రసాదిస్తాడు సూర్య భగవానుడు. అయితే భూమి తన మట్టి నుండి మన పోషణ కొరకై ఆహారాన్ని తయారు చేసుకోవటమే కాక నాగరికత జీవన శైలి కోసం ఎన్నో ఖనిజాలను వాయువుల్ని ఆ భూమి తనలో దాచుకుంది, తన గర్భంలో దాచుకుంది. వాయువు మన శరీరంలోని జీవశక్తిని కదిలిస్తుంది మరియు శబ్ద తరంగ శక్తి ప్రసరణకు దోహదపడుతుంది. మనం మానవులం కూడా భగవంతుని యొక్క సమస్త సృష్టిలో, భగవంతుని యొక్క వ్యవస్థలో మానవులం కూడా అంతర్భాగాలమే కదా. మరి మనం పీల్చే గాలి, మనం నడిచే నేల, మనం తాగే నీరు, మనకు వచ్చే వెలుతురు, ఇవన్నీ కూడా సృష్టిలో భగవంతుడు ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలు ఇవన్నీను. అంటే ఇవన్నీ కానుకలు, భగవంతుడు ఇచ్చినటువంటి కానుకలు ఇవన్నీ. అయితే మన జీవన వ్యవస్థ కోసం ఇవన్నీ మనం వాడుకుంటున్నాము. అయితే ఇలాగ ఈ వ్యవస్థ కోసం మనం చేయవలసిన కొన్ని విధులు కూడా ఉంటాయి, మనకు విధించబడినటువంటి కర్తవ్యాలు కూడా ఉంటాయి. అవన్నీ ఏవైతే విధులు కర్తవ్యాలు ఉన్నాయో అవన్నీ భగవంతుని యొక్క సేవ అని అనుకుని చేయడం ద్వారా ప్రకృతి యొక్క సృష్టి చక్రంలో మనము తప్పకుండా అంటే ఇలా చేయడం ద్వారా మనం ప్రకృతి యొక్క సృష్టి చక్రంలో మనం పాలు పంచుకునేది ఉంటుంది అని శ్రీకృష్ణుడు అంటున్నాడు అనమాట. ఆయన మన నుండి కోరుకునే యజ్ఞం కూడా అదే, అంతకుమించి ఆయన ఏం ఆశించట్లేదు. ప్రకృతి మీకు అన్నీ ఇస్తోంది, మళ్ళీ మీరు ప్రకృతికి చెయ్యండి. అంతేగాని ప్రకృతిని నాశనం మనం చేసేది ఏంటి? ప్రకృతిని నాశనం చేస్తున్నాము. మనం ఎలాంటి యజ్ఞం చేయాలి అని అంటే భగవంతుడు మనకి ఏది ఇచ్చాడో మళ్ళీ తిరిగి భగవంతుడికి మనం అర్పించాలి. అంతేగాని అది నా కోసం అని చెప్పి మనం నాశనం చేసేయకూడదు కదా మొత్తం అంతాను. ఉదాహరణకు ఒక చేతిని చూడండి. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు, ఎందుకంటే ఇలాంటి ఉదాహరణలు ఎన్ని తీసుకుంటామో మనకి అంటే నేర్చుకోవడానికి గురించి అనమాట. కర్మ సిద్ధాంతం అంటే ఏంటి అనేది తెలుసుకుంటే చాలా ఉదాహరణలు చెప్పుకుంటేనే కానీ మనకు అది అర్థం కాదు. అది ఉదాహరణకి ఒక చేతిని తీసుకోండి. ఈ చెయ్యి అనేది ఏంటి? మన శరీరంలో ఉన్న అంతర్భాగం ఈ చెయ్య కదా. దానికి కావలసిన పుష్టి, రక్తము, ప్రాణవాయువు, పోషకాలు మొదలైనవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? శరీరం నుండే చేతికి అందుతున్నాయి. అయితే అవన్నీ తీసుకుని మళ్ళీ చెయ్యి ఏం చేస్తుంది? మన శరీరానికే పనిచేస్తుంది. దాని గురించి దాన్ని పనిచేసుకోవట్లేదు కదా. మరి మన శరీర భాగం అయినటువంటి చెయ్యి అలా చేసేటప్పుడు మనం ఏంటి? మనం భగవంతుడి దగ్గర తీసుకుని మళ్ళీ ఆయనకి ఇవ్వాలి కదా. మరి మనం అయితే ఒకవేళ చేతికి తను చేసేటటువంటి పని భారంగా అనిపించినా, చిరాకుగా అనిపించినా సరే, అంటే మన చేతిలోంచి విడిపోవాలి అని చెయ్యి నిర్ణయించుకుంటే తనను కానీ కొన్ని నిమిషాలు కూడా ఆ చెయ్యి ఇంకా నిలుపుకోలేదు. తన శరీరం పట్ల చేసే యజ్ఞం వల్లనే చెయ్యి యొక్క స్వప్రయోజనం కూడా నిలబడింది. అంటే చెయ్యి అన్నం తినిపిస్తుంది మళ్ళీ శరీరానికి. మళ్ళీ అలా అన్నం తినడం ద్వారా వచ్చేటటువంటి శక్తిని మళ్ళీ చెయ్యి తీసుకుంటుంది. అంటే ఏంటి? తను ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ శరీరానికి మళ్ళీ సేవ చేస్తుంది అనమాట. అదేవిధంగా జీవాత్మ కూడా పరమాత్మ యొక్క సూక్ష్మ అంశమే కదా. ఈ చెయ్యి ఎలాగైతే మన ఈ శరీరంలో అంశమో అలాగే జీవాత్మ పరమాత్మలోని సూక్ష్మమైనటువంటి అంశం. మరి ఈ మహోన్నత వ్యూహ పథకంలో మన పాత్ర మనకు ఉంది కదా. ఎప్పుడైతే ఆ పరమాత్మలోని జీవాత్మ పరమాత్మలోదే అని తెలిసినప్పుడు ఆ జీవాత్మకి అంటూ ఒక వ్యూహం అనేది భగవంతుడు ఇచ్చాడు కదా. దాన్ని మరి మనం నెరవేర్చాలి. అది మన కోసం, ఆ పరమాత్మ కోసం, మనం ఆ పరమాత్మ కోసం ఇలా యజ్ఞం చేస్తే
మన స్వప్రయోజనం సహజంగానే నెరవేరుతుంది అది. అంటే ఎలాగైతే చెయ్య ఆహారాన్ని అందించి మళ్ళీ తన చేతికి శక్తి అనేది పుచ్చుకుంటుందో, అదేవిధంగా మనం భగవంతుడికి కొరకు అని చెప్పిన మనం పని చేసామంటే ఆ పని వల్ల మనకి ప్రయోజనం అనేది దానంతరం అదే వచ్చేస్తుంది. ఎందుకంటే దైవానుగ్రహంతో ఆ పనికి ప్రయోజనం అనేది కలిగి వస్తుంది మనకి. ఇంకా స్వామి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మీ యజ్ఞాల ద్వారా దేవతలు ప్రీతి చెందుతారు. మనం చేసే ప్రతి యజ్ఞం ద్వారా దేవతలు మనుష్యుల పరస్పర సహకారం వల్ల అందరికీ శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుంది అని స్వామి ఇక్కడ వివరిస్తున్నారు. ఇంకా అంటే దీనికి ఇంకొంత వివరణలోకి మనం ఇంకొంచెం తెలుసుకోవాలి అని అంటే, ఈ విశ్వం యొక్క నిర్వహణకు దేవతలు అధికారులు. భగవంతుడు ఈ విశ్వాన్ని నిర్వర్తించే పనిని వారి ద్వారా చేయిస్తాడు. ఆ దేవతల ద్వారా ఈ దేవతలు భౌతిక జగత్తు యొక్క పరిధిలోకి వస్తారు. ఈ దేవతలు అవే స్వర్గాది ఉన్నత లోకాలు. దేవతలు అంటే భగవంతుడు కాడు, వారు కూడా మనలాంటి ఆత్మలే. దేవతలు కూడాను ప్రపంచ వ్యవహారాలు నడిపించడానికి నిర్దిష్టమైనటువంటి పదవులలో వారందరూ, ఆ దేవతలందరూ ఉంటారు. అంటే ఉదాహరణకి ఒక దేశం యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఉదాహరణగా తీసుకున్నారనుకోండి, దానిలో రక్షణ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, హోం మంత్రి అలాంటి పదవులు అనేవి ఉంటాయి కదా. ఇవన్నీ కూడా పదవులు వారికి కొంత పరిమిత కాలం వరకు ఉంటాయి. అంటే ఒక 5 సంవత్సరాలు ఉంటాయి. 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిందనుకోండి, వారు వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వచ్చి వారి స్థానాల్లో ఉంటారనమాట వాళ్ళు. అదేవిధంగా ప్రపంచ వ్యవహారాలు ఆజమాయిషీ చేయడానికి అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, ఇంద్రుడు అలాంటి వారందరూ భగవంతుడు వారిని పెట్టారనమాట. ఆయా పదవుల్లో భగవంతుడు పెట్టాడు. అయితే గత జన్మల్లో చేసిన పుణ్యకార్యాల ఫలంగా ఎంపిక చేయబడినటువంటి జీవాత్మలు ఆయా పదవుల్లో కూర్చుని వారి కర్తవ్యాలను నిర్వర్తిస్తుంటాయి అనమాట. అంటే అగ్నిదేవుడు చేయాల్సిన పని ఇంద్రుడు. అందుగురించి కొన్ని మనం పురాణాల్లో విన్నాం అనుకోండి, ఇంద్రుడు అనేవాడు ఒక్కొక్క మనువు ఇంద్రుడు అవుతాడనమాట. అంటే అతను చేసుకున్నటువంటి పుణ్యాన్ని బట్టి. అలాగే ప్రజాపతులు మారుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా మారుతూనే ఉంటారు. అలాగా ఎలా అయితే మన ఈ లోకంలో మంత్రులు వాళ్ళందరూ మారుతూ ఉంటారో, అదేవిధంగా ఆయా పదవుల్లో వాళ్ళు మారుతూ ఉంటారు వారి పుణ్యాన్ని బట్టి. పుణ్యాత్మలు అనమాట వాళ్ళందరూ. అయితే వీరందరినీ దేవతలు అని చెప్పని మనం అంటాం అనమాట. అయితే ఈ దేవతల్ని సంతృప్తి పరచడానికి వేదాలు ఎన్నో రకాలైనటువంటి కర్మకాండలను, ప్రక్రియలను వేదాలు మనకి చెప్పాయి. అంటే మనం చేసే పనులకి ప్రతిఫలంగా దేవతలు భౌతిక అభ్యుదయం కలిగిస్తారు. అంటే మనం చెట్టు వేరు దగ్గర నీరు పోసామనుకోండి, అది కాండానికి అందుతుంది, పువ్వులకి అందుతుంది, ఆకులకి అందుతుంది, పిందెలకి అందుతుంది. ఒక వేరు దగ్గరే ఉండిపోదు కదా నీరు అనేది. అదేవిధంగా మనం యజ్ఞం చేసి ఆ భగవంతుడి సంతోషం గురించి మనం ఏదైనా సరే యజ్ఞం చేస్తే అప్రయత్న పూర్వకంగానే అక్కడ ఉన్నటువంటి దేవతలు కూడా సంతోషిస్తారు. ఎందుకంటే ఆ దేవతలు కూడా భగవంతుడి దగ్గర నుంచి తీసుకుంటారు. వాళ్ళు కూడాను మళ్ళీ మనకిస్తారు, మనం భగవంతుడికి ఇస్తాం. ఈ చక్రం అనేది ఇలా తిరుగుతూనే ఉంటుంది అనమాట. తిరుగుతూనే ఉండాలి ఈ చక్రం. అయితే స్కాంద పురాణంలో ఒక శ్లోకం ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్తాను. స్కంద పురాణం ఎలా పేర్కొంటుంది అని అంటే, అర్చితే దేవదేవేశే శంఖచక్ర గదాధరే అర్చిత సర్వదేవాః శ్యూర్యత సర్వగతో హరిః అని ఒక శ్లోకం ఉంది. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అని అంటే, దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని పూజించినప్పుడు మనం అప్రయత్నపూర్వకంగానే కొందరు దేవతలను కూడా పూజిస్తాము. అంటే పూజించినట్టే అది. ఎందుకంటే వారంతా తమ శక్తిని ఆయన నుండే పొందుతారు కదా అని స్కంద పురాణంలో ఒక శ్లోకం చెప్తోందనమాట. ఆ ప్రకారంగా యజ్ఞాన్ని చేయడం అనేది సహజంగానే దేవతలకి ప్రీతి కలిగిస్తుంది. అలా ప్రీతి నొందిన దేవతలు భౌతిక ప్రకృతి యొక్క మూలభూతులను జీవులకు అనుకూలంగా మార్చడం ద్వారా తిరిగి వారికి సంపత్తిని, సౌభాగ్యాన్ని కలిగిస్తారనమాట దేవతలు. యజ్ఞాలు చేయటం వలన తృప్తి చెందినటువంటి దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైనటువంటి వాటన్నింటినీ ప్రసాదిస్తారు. తనకు ఇవ్వబడిన దానిని తిరిగి దేవతలకు నివేదించకుండా ఎవరైతే వారే అనుభవిస్తారో వారందరూ నిజానికి దొంగలే అని అంటున్నారు ఇక్కడ ప్రభు అన్నమాట స్వామి. ఈ విశ్వం యొక్క వేరువేరు ప్రక్రియలు అంటే దీనికి ఇంకొంత వివరణలోకి మనం వివరంగా చెప్పుకోవాలి అని అంటే, ఈ విశ్వం యొక్క వేరువేరు ప్రక్రియల యొక్క నిర్వహణాధికారులు అయినటువంటి దేవతలే మనకు వర్షం, గాలి, పంటలు, చెట్లు, చేమలు, ఖనిజాలు, సారవంతమైనటువంటి భూములు వీటన్నింటినీ మనకు ఆ దేవతలే మనకు ప్రసాదిస్తున్నారు. అయితే వారి నుండి మనం వీటిని పొందిన మనం
అంటే మన మానవులం దేవతల నుండి ఇవన్నీ మనం తీసుకుంటున్నాము. తీసుకున్న మనం మళ్ళీ దేవతలకు చాలా రుణపడి ఉంటాం కదా. అయితే దేవతలు తమ ధర్మాన్ని దేవతలు నిర్వర్తిస్తారు, మరియు మనము కూడా మన ధర్మాన్ని సరైన దృక్పథంతో నిర్వర్తించాలి అని ఆ దేవతలు కూడా ఆశిస్తూ ఉంటారు దానికి. దేవతలందరూ ఆ దేవదేవుని సేవకులే కాబట్టి ఎవరైనా భగవంతుని అర్పితంగా యజ్ఞం చేస్తే వారందరూ కూడా ప్రీతి చెంది ఆ జీవాత్మకి అనుకూలంగా ఉండేటటువంటి భౌతిక పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండేలాగా వారు చేస్తారు వారు. ఇదే విధంగా మనం భగవంతుని సేవ కోసం గట్టి సంకల్పం చేస్తే ఈ విశ్వం మనకు సహకరించడం అనేది తప్పకుండా ప్రారంభిస్తుంది. అంటే హిందీలో ఒక కహావత్ ఉంది, నేను అస్తమానం చెప్తుంటాను అనమాట నా స్నేహితులందరికీ సాధారణంగా. అది ఆ కహావత్ ఏంటంటే సినిమాల్లో కూడా కొన్ని సినిమాల్లో కూడా దీన్ని వాడారనమాట, ఈ ఉపమానాన్ని. కిసి చీజ్ కో తుమ్ దిల్ సే చాహో పూరా కాయనాత్ ఏక్ హో జాతా అని చెప్పని కొన్ని సినిమాల్లో కూడా నేను విన్నాను ఈ మాటని. అంటే నువ్వు నీ మనసు పెట్టి, అంటే తప్పకుండా ఇది నేను చేస్తాను లేకపోతే జరిగి తీరుతుంది అని చెప్పని నువ్వు ఏమనుకుంటావో, దేని గురించి అయినా అనుకుంటావో అది తప్పకుండా జరిగి తీరుతుంది. జరగదు అని అనడానికి లేదది. కాకపోతే నువ్వు ఎంత గట్టిగా దాన్ని నీ మనసులో అనుకుంటావు అనే దాన్ని బట్టి ఉంటుంది అక్కడ. అంటే ఇంకా రెండో ఆలోచన దాని గురించి ఇంత అనుమానం కూడా ఉండకూడదు. అలా ఇంత కూడా అనుమానం ఉందంటే అది జరగదనమాట. ఇంత కూడా అనుమానం లేకుండా నువ్వు దృఢంగా నిశ్చయించుకుంటే కనుక తప్పకుండా 100% మీరు ఏదైతే అనుకుంటారో అది జరిగి తీరుతుంది. ఇది సత్యం అన్నాడు. భగవంతుడు ఉన్నాడు అనేది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం. అది ఏదైనా సరే మన దృఢ నిశ్చయంలో ఉంటుంది. ఏ పనైనా సరే సాధించడం అనేది తప్పకుండా అది జరిగి తీరుతుంది. సంశయం అనేది మనసులో పెట్టుకోకూడదు. అలాగే భగవంతుని సేవ కోసం గట్టి సంకల్పం చేస్తే విశ్వం మనకు సహకరించడం అనేది దానంతట అదే ప్రారంభిస్తుంది అని కూడా చెప్పబడింది ఇక్కడ. కానీ ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి కానుకలని ఈశ్వర సేవ కోసం కాకుండా మన భోగం కోసమే అన్నట్టుగా పరిగణిస్తే శ్రీకృష్ణుడు దాన్ని దొంగ మనస్తత్వం అని అంటున్నాడు. అది కృష్ణ పరమాత్మ అన్నాడు అనమాట. నేను ఇచ్చిన దాన్ని నువ్వు నా కోసం అనుకోవాలి, కానీ అది నీ కోసం అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో నువ్వు ఒక దొంగవి అని అన్నారు అనమాట కృష్ణ పరమాత్మ ఇక్కడ. తరచుగా జనులు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, నేను నీతిగా బతుకుతున్నాను, ఎవరిని కొట్టను, ఏది దొంగలించను, నేను భగవంతుని పూజించడాన్ని కూడా నేను నమ్మను, అలాగే భగవంతుని కూడా నేను నమ్మను, నేనేమైనా తప్పు చేశానా అని కొంతమంది మూర్ఖులు ప్రశ్నిస్తూ ఉంటారు అనమాట, వితండవాదులను. ఈ ప్రశ్నకు ఒక శ్లోకంలో సమాధానం ఏమని చెప్పబడిందంటే, ఈ భగవద్గీతలోనే మనం చదువుకుంటుంటే ఆ శ్లోకం కూడా వస్తుంది. ఆ ఒక శ్లోకంలో ఏమని స్వామి సమాధానం ఇచ్చారంటే, ఇటువంటి వ్యక్తులు మానవుల దృష్టిలో ఎలాంటి తప్పు చేయట్లేదు, కానీ భగవంతుని దృష్టిలో వారందరూ దొంగలే. ఎందుకంటే మనం ఒకరి ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ ఇంటి యజమానిని గుర్తించకుండా అక్కడున్న సోఫాలో కూర్చుని ఫ్రిడ్జ్లో నీళ్లు తీసుకుని తాగి అక్కడున్న అటువంటి ఆహారం తిని, అలాగే వారి యొక్క ఏవైతే స్నానపు గదులు ఉంటాయో వాటిని మనం ఉపయోగించుకుని ఇవన్నీ మనం చేసామనుకోండి, అప్పుడు మనం దొంగలవే కదా మరి మనం. ఎందుకంటే ఆ ఇల్లు మంది కానప్పుడు మనకు ఆ ఇంటి మీద ఏ విధమైనటువంటి హక్కు అధికారం అనేది లేదు అక్కడ. అది మనది అనేది ఎలాగవుతుంది? అది స్వామి ఇచ్చింది ఏదైనా సరేను. ఇదే విధంగా మనం ఉండే ఈ లోకం కూడా భగవంతుని యొక్క సృష్టి. ఇందులో ఉండేదంతా ఆయన సొత్తు. ఆయన ఆధిపత్యాన్ని కూడా అంగీకరించకుండా ఆయన సృష్టిని మన ప్రీతి కోసం వాడుకుంటే, అంటే ఎవరైతే ఈ విధంగా వాడుకుంటున్నాడో తన ప్రీతి కోసమని అని చెప్పని, వాడు తప్పకుండా దొంగతనం చేసినట్టే అని చెప్పని స్వామి అన్నాడు. భారత రాజ్య చరిత్రలో ఇంకొక చిన్న ఉదాహరణ ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు. భారత రాజ్య చరిత్రలో ప్రముఖ రాజు అయినటువంటి చంద్రగుప్తుడు ఉన్నారు. ఆయన తన గురువు అయినటువంటి చాణుక్యుడిని ఈ విధంగా ఒకసారి అడిగాడు అనమాట. ఆయన వైదిక వాజ్మయం పరంగా పౌరుల విషయంలో రాజు యొక్క స్థానం ఏమిటి చెప్పమని చెప్పని చాణుక్యుడిని చంద్రగుప్తుడు అడిగాడు. అయితే చాణుక్య పండితుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు, రాజు అనేవాడు తన పౌరుల యొక్క సేవకుడు మాత్రమే, అంతకన్నా ఇంకేమీ కాదు. తన రాజ్య పౌరులకి భగవత్ ప్రాప్తి పథంలో సహాయం చేయడమే రాజుకు నిర్దేశించినటువంటి కర్తవ్యం, రాజు యొక్క ధర్మం.
ఒక రాజు ఒక రాజు, వ్యాపారి, రైతు, శ్రామికుడు, ప్రతి వ్యక్తి ఎవరైనా సరే భగవంతుని జగత్తులోని అంతర్భాగంగా తన ధర్మాన్ని భగవంతుని యొక్క సేవగా వినియోగించాలి. అంతేనే కానీ ఇది నాది అని అనుకుని అనుభవించడానికి లేదు అక్కడ. అలాగే ఇప్పుడు మన తల్లిదండ్రుల ఆస్తులు ఉంటాయి, అది నాది అనుకుని మనం అనుభవించేస్తూ ఉంటాం. అది నీదా? అది అసలు చూడాలి అని అంటే అది ఎవరికి చెందుతుంది? మీ అమ్మగారికి, మీ నాన్నగారికి, మీ తాత ముత్తాతలకి, వారికి చెందింది. నీది అనేది ఏముంది ఇక్కడ? నీ సొంతగా నువ్వు ఏదైనా సంపాదించుకుని ఇది నాది అని అనుకోవడానికి అది నీది అవుతుంది. ఆ సొంతగా సంపాదించుకునే హక్కు, అధికారం కూడా నీకు ఎవరిచ్చారంటే భగవంతుడి నుంచే వచ్చింది. అది ఆయన అనుజ్ఞ అనేది ఉంది కనుకనే మీకు చదువు అనేది వచ్చింది, ఒక మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, మీరంటూ సంపాదించుకోగలుగుతున్నారు. అదే ఆయన అనుజ్ఞ అనేది లేకపోతే మీ జీవితంలో మీరేం సంపాదించుకోలేరు అక్కడ. ఎందుకంటే ప్రతిదానికి అదంతా ఆయనదే. అది మనం ఈ క్రితం జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం. అంతేగాని ఇది నాది అని అనుకోవడానికి హక్కు అనేది మనిషి అనేవాడికి ఎవరికి లేదు. అంటే భగవంతుడి నుంచే మనం వచ్చాము, మనకి చెందినవన్నీ మన దగ్గర ఉన్నవన్నీ ఆయనవే, మనకంటూ అసలు ఏది లేదు ఇక్కడ. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే అంటున్నారు. ఎప్పుడైతే ఇది నాది అని అనుకున్నావో నువ్వు దొంగవి అని చెప్పని ఆయన అన్నారు అనమాట. అది ఆయన నుండి నాకు వచ్చింది అని నేను భావించాలి, భగవంతుడు నాకు ఇచ్చాడు అని చెప్పని అది భావించి అప్పుడు కూడా నాది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన నాకు ఇచ్చాడు, దాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. ఆ ఉపయోగించుకుంటాం కూడా అది కూడా ఆయనకి కోసం నేను ఉపయోగిస్తున్నాను అన్న భావంతో మనం ఉపయోగించాలి అది. ఇంకా ఇంకా ఆయన స్వామి ఏమని చెప్తున్నారంటే, యజ్ఞంలో మొదట నివేదించగా మిగిలిన ఆహారంనే భుజించి ఆధ్యాత్మిక మనస్సున్నటువంటి సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు. తమ భోగమున కొరకి అన్నం వండుకునేవారు పాపమునే భుజింతురు అని స్వామి చెప్తున్నారు ఇక్కడ. అంటే వైదిక సాంప్రదాయంలో అన్నమును భగవంతుని నివేదన కొరకే అని వండి ఆ దృక్పథంతో వండుతారు చాలామంది. అంటే భగవంతుడికి నివేదించిన తర్వాత మనం తింటామని చాలామంది వంట చేస్తారు. ఆహార పదార్థాలన్నీ కొంచెం కొంచెంగా పళ్ళెల్లో ఉంచి భగవంతుడిని వాటికి స్వీకరించమని శాబ్దిక లేదా మానసిక ప్రార్థన అనేది చేస్తారు. అలాగా నైవేద్యం చేసిన తర్వాత ఆ పళ్ళెల్లో ఉన్న ఆహారం ప్రసాదంగా పరిగణించబడుతుంది, భగవత్ అనుగ్రహంగా దాది పరిగణింపబడుతుంది. ఆ పళ్ళెల్లో ఇంకా పాత్రలో ఉన్న ఆహారం భగవద్ అనుగ్రహంగా పరిగణింపబడి మనం అందరం దాన్ని స్వీకరిస్తాము. ఇతర మత సాంప్రదాయాలు కూడా ఇలాంటి దాన్ని చెప్తున్నాయి. అంటే వారు కూడాను నివేదించిన తర్వాత వాళ్ళు కూడా తింటారు. ఏ మత సాంప్రదాయం అయినా కానివ్వండి, చెప్పేది ఇదే. ఈ విషయంలో ముందుగా భగవంతుడికి నైవేద్యం చేయబడి వండినటువంటి ప్రసాదం మనం తినటం వల్ల మన పాపముల నుండి విముక్తి చేస్తుంది. ఈ ప్రకారంగా నివేదన చేయకుండా అన్నం తినేవారు పాపం చేస్తున్నట్టే అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. ఆయన ఇక్కడ ఒక సందేహం మీకు రావచ్చు, మనం మాంసాహారాన్ని తింటున్నాం కదా, అయితే భగవంతుడికి మాంసాహారాన్ని అర్పించి దాని శేషాన్ని ప్రసాదంలో మనం ఎలా స్వీకరిస్తామని చెప్పని. దీనికి సమాధానం ఏంటంటే, మానవులు శాకాహార భోజనాన్ని వేదాలు మనిషికి నిర్దేశించినటువంటి భోజనం ఏంటి అని అంటే అది శాకాహారం. మాంసాహారం తినమని చెప్పని వేదాలు చెప్పలేదు మనకి. భగవంతుడు మనకి నిర్దేశించినటువంటి ఆహారం అనేది శాకాహారం మాత్రమే. ధాన్యం, దినుసులు, కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు వంటివి వైదిక సంస్కృతే కాక ప్రపంచ చరిత్రలో ఆధ్యాత్మిక ఉన్నతిని పొందినటువంటి ఎందరో జీవులు ఉదరాన్ని జంతువుల శ్మశానంగా చేసి మాంసాహారాన్ని తిరస్కరించారు. అంటే వేదాల్లో ఓన్లీ మనం శాకాహారమే భుజించాలి, పాల ఉత్పత్తులు మాత్రం తీసుకోవాలి అని చెప్పని వేదం కూడా మనకి నిర్దేశించింది. అదేవిధంగా ఎవరైతే ఆధ్యాత్మిక దారిలో ఉన్నతిని పొందాలి అని ఎవరైతే అనుకుంటారో వారందరూ తమ తమ పొట్టల్ని ఒక శ్మశానంలో చేశారనమాట. ఒక శ్మశానంలో చేసి దానిలోకి ఇంకంటే కొద్దిగా అంటే ఈ జీవాన్ని నడిపించడానికి మాత్రం కొరకే నేను తింటాం, కానీ ఇంకో జీవిని చంపడం కోసం మాత్రం నేను భుజించను అని వాళ్ళు నిశ్చయించుకున్నారనమాట. శాకాహారాన్ని సమర్థిస్తూ కొంతమంది ప్రఖ్యాత తత్వవేత్తలు కూడా చాలా చాలా మాటలు మాట్లాడారు. అంటే శాకాహారమే చాలా మంచిది, మాంసాహారం మంచిది కాదు అని. ఇక్కడ గౌతమ బుద్ధుడు ఏమన్నారో ఒక చిన్న మాట నేను మీకు చెప్తాను. ఇక్కడ జీవ ప్రాణులకు భయం కలిగించకుండా ఉండటానికి శిష్యుడిని మాంసాహారం భుజించకుండా ఉండని అంటే నా శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాంసాహారం తినకపోయినా నష్టం లేదు వాళ్ళు.
అంటే వాళ్ళు తినేటటువంటి మాంసాహారం వల్ల ఇంకో జీవికి నష్టం కలుగుతుంది, అంటే ఇంకొక జీవిని మనం చంపి మనం తింటున్నాం. సాధువులు భుజించేటటువంటి ఆహారమే వివేకవంతమైనటువంటి ఆహారం, దానిలో మాంసం ఉండదు అని చెప్పని గౌతమ్ బుద్ధుడు అన్నారనమాట. అలాగే ఇంకొక ఆయన పైథాగరస్ అనే ఆయన ఏమన్నారంటే, మనుషులు జంతువులని వధించినంత కాలం ఒకరినొకరు చంపుకుంటూనే ఉంటారు. హత్య, బాధ వంటి బీజములు నాటేవారికి ప్రేమ, ఆనందము అలాంటి ఫలాలు ఎక్కడి నుంచి అందుతాయి? వాళ్ళకి ప్రేమ, ఆనందం అనేటటువంటి ఫలాలు వాళ్ళకి అందనే అందవు. ఎందుకంటే వారిలో ఉన్న ప్రవృత్తే హింసా ప్రవృత్తి. ఆ హింసా ప్రవృత్తి ఉన్నవాడికి ప్రేమ అనేది ఎక్కడి నుంచి అందుతుంది అని చెప్పని పైథాగరస్ అన్నారనమాట. ఇలాగే చాలా మంది ప్రముఖులు శాకాహారాన్ని వాళ్ళు తినడం అనేది మంచిది అని చెప్పని అన్నారు. ఇంకొక ఆయన థామస్ ఎడిసన్ కూడా శాకాహారాన్నే తినాలి మంచిది అని చెప్పినట్టు ఆయన ఏమన్నారంటే, అహింస అనేది అత్యున్నతమైన ఆదర్శాలకు దారితీస్తుంది. అహింస అనేది అదే పరిణామక ప్రధానోద్దేశం కూడా. అన్ని జీవ ప్రాణులను హింసించడం ఆపేంత వరకు మనం అందరం కూడా నాగరికులం కానే కాదు. కేవలం నాగరికత అనేటువంటి ముసుగులో ఉన్నాం అంతే. కాకపోతే మనం ఎవరం నాగరికులం కాదు. ఎందుకంటే మనం ఇంకొక జీవాన్ని మనం హింసిస్తున్నాం, చంపేస్తున్నాం అక్కడ. అందుగురించి మనం నాగరికులుగా ఎలా అవుతాం అని చెప్పని థామస్ ఎడిసన్ ఆయన అన్నారనమాట. మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, ఆధ్యాత్మిక పురోగతిలో ఎక్కడో ఒక స్థాయిలో మన శారీరక అవసరాల కోసం మనం తోటి జీవజంతువుల్ని చంపడం అనేది ఆపివేయాలి అనేటటువంటి ఆవశ్యకత అనేది వస్తుంది అని నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం అని గాంధీ మహాత్ముడు అన్నారు. ఇంకా ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నారంటే, శాకాహార జీవన శైలి కేవలం మానవుల ప్రవృత్తిపై చూపే ప్రభావం చేతనే మానవ సమాజంలో ఎంతో మందికి శ్రేయస్కరంగా ఉంటుంది అని నా అభిప్రాయం అని చెప్పని ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నారు. ఇలాగే ఎంతమంది ప్రముఖుల్ని చూసుకోండి, వారందరూ శాకాహారమే మంచిది అని చెప్పి అన్నారు. ఎందుకంటే ఏ దేశం వారైనా కానివ్వండి, ఎక్కడ వారైనా కానివ్వండి, ఎవరైతే ఈ వేదాలు ఇవన్నీ ఎవరైతే చదువుకున్నారో, అంటే అలానే ఆల్బర్ట్ ఐన్స్టీన్ వేదాలు చదివారని మీరు నన్ను అడగచ్చు. ఆయన వేదాలు చదవలేదు, కాకపోతే భారతీయ గ్రంథాలు ఆయన చదివారు, వాళ్ళు తెలుసుకున్న బట్టే వాళ్ళందరూ అంటున్నారు అనమాట. అలాగే భగవద్గీతలోని ఇంకో శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమని అంటున్నారంటే, మనం 13 శ్లోకంలోనే 14 శ్లోకంలోనే దీని గురించి మనం చెప్పుకుంటాం ఇప్పుడు చెప్పే మాట గురించి. ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే, చెట్లు చేమల్లో కూడా ప్రాణం అనేది ఉంటుంది, మరియు ఇంద్రియ భోగం కోసమే తింటే ప్రాణహాని వల్ల కలిగే కర్మబంధాల్లో చిక్కుకుంటాము. ఈ శ్లోకంలో ఆయన ఏమంటున్నారంటే, ఉపయోగించబడినటువంటి పదం ఏంటి అనంటే ఆత్మ కారణాత్ అనేటటువంటి పదం ఆయన ఉపయోగించారు. అంటే తన స్వంత భోగం కోసమే అనేటాన్ని దానికి అర్థం అనమాట ఆత్మ కారణాత్ అంటే. కానీ యజ్ఞంలో భగవద్ నివేదనగా చేయగా మిగిలిన ఆహారాన్ని భుజించినప్పుడు ఆ దృక్పథం అనేది మారుతుంది. నిజంగానే చెట్లు చేమల్లో కూడా జీవం అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు రాత్రి అయినప్పుడు మనం ఎలా అయితే పడుకుంటామో అదేవిధంగా చెట్లు కూడా నిద్రిస్తాయి. చెట్లలో కూడా గిచ్చితే పాలు కారుతాయి వాటికి కూడాను. అలాగే వాటిలో కూడా జీవం ఉంది. కాకపోతే ఎప్పుడైతే మనం వాటిని భగవంతుడికి నివేదించి మనం దాన్ని తీసుకుంటామో అక్కడ దృక్పథం అనేది మారిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంకొంచెం నేను దీని గురించి ఇంకా చెప్పాలి అని అంటే, మనం ఇప్పుడు వంట వండుతుంటే మనకి అక్కడ ఆ స్థలాన్ని మనం శుభ్రం చేస్తాము, చీపురుతో కడుగుతాము, అవన్నీ చేస్తాం. మన కంటికి కనిపించినటువంటి చిన్న సూక్ష్మక్రిములు, వాటిలో కూడా జీవం అనేది ఉంటుంది కదా, అవన్నీ చనిపోతాయి. అలాగే మనం వంట చేసేటప్పుడు ఆ పొగ వల్ల కొన్ని చనిపోవచ్చు, కానీ అవన్నీ చనిపోవడం వల్ల కూడా మనకి పాపం అనేది వస్తుంది కదా. అలాంటి మీరు అడగచ్చు, ఈ లెక్కను మనం అయితే తినడం మానేయాలా ఇంకా అని చెప్పని. అలా అని కాదు. అయితే మనం ఆ విధంగా మనం వండినటువంటి పదార్థాన్ని ఎప్పుడైతే భగవంతుడికి నివేదన చేశామో, భగవంతుడికి నివేదన చేయడం వల్ల ఆ వంట వండేటప్పుడు ఏవైతే ఆ చిన్న క్రిములు అవి మనకు తెలియకుండా మరణిస్తాయో అవన్నింటికి కూడాను భగవద్ అనుగ్రహం వాటికి కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడి నైవేద్యంలో యజ్ఞంలో సమిధల్లో అవి అయ్యాయి కనుక. అలాగే వాటిని మనం ప్రసాదంగా మనం తిరిగి స్వీకరిస్తాం. ఆ నైవేద్యం పెట్టిన దాన్ని స్వీకరించడం వల్ల భగవంతుడు మనకి తిరిగి దాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఆహారాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటే మన శరీరంలో, మన మనసులో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది.
దానికి మన మనసులు శుభ్రంగా ఉంటాయి. ఎవరైతే కనుక ఇంట్లో మీరే చూడండి, నైవేద్యం పెట్టిన భోజనం తినండి, నైవేద్యం పెట్టని భోజనం తినండి. ఇంకొంచెం సులువుగా మనకు అర్థం అవ్వాలి అని అంటే, మనం ఒక హోటల్కి వెళ్ళి మనం భోజనం చేస్తాం. అక్కడ వాళ్ళు వంట చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనసులో ఆ టైంలో ఎలా ప్రవర్తిస్తున్నాయి దానికి తగ్గట్టుగా వాళ్ళు వండుతారు. ఒకటి వంట రుచిగా ఉండొచ్చు, కాకపోతే వాళ్ళకున్న కోపం అవనండి, ఏదవనండి, అవన్నీ ఆ భోజనంలోకి నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే వెళ్తుంది కదా వాళ్ళ మనసులో ఉండేది. మనం ఎలా అయితే ప్రశాంత చిత్తంతో వండిన అన్నం, వండిన వంట రుచి వేరేగా ఉంటుంది, ఇంకో దాని రుచి వేరేగా ఉంటుంది. అవును, ఉండడానికి రుచి ఉంటుంది, కాకపోతే అది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది దాని వల్ల కలిగే పరిణామాలు అనేది అది కూడా వేరేగానే ఉంటాయి. అందు గురించి ఒక్కోసారి మనం అనుకుంటుంటాం ఇంట్లో వండింది మనకు చాలా బాగుంటుంది, అక్కడిది మనకు బాగోదని. ఎందుకంటే ఇలాంటివన్నీ అన్నమాట. అలాగా ఇంకా భరతముని ఏమని పేర్కొంటున్నారంటే, ఇంకొక శ్లోకం నేను మీకు ఇక్కడ చెప్తాను. వసు సతో క్రతు దక్షౌ కాలా కామౌ ధృతి కురుహు పురురవామద్రవాశ్చ విశ్వదేవాహ ప్రకీర్తిత అని భరతముని అంటున్నారనమాట. అంటే మనకు తెలియకుండానే ఆహారం వండేటటువంటి ప్రక్రియలో, అంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా దాని గురించనే అనమాట, ఇంకొంత వివరణ అనమాట. మనకు తెలియకుండానే ఆహారం వండేటటువంటి ప్రక్రియలు, అంటే మన రోకల్లో పచ్చడి రుబ్బుతాము, అగ్ని, అలాగే రుబ్బే యంత్రములు, నీటి కుండలు మరియు చీపురు, ఇలాంటి వారి వాడకంలో ఎన్నో ప్రాణులు హింసించబడుతున్నాయి. తమ కోసమే ఆహారం వండుకునేవారు ఈ పాపంలో చిక్కుకుంటారు. కానీ యజ్ఞం అనేది పాప ఫలితాన్ని నిర్మూలిస్తుంది, అంటే శూన్యీకరిస్తుంది అనమాట. అంటే భగవంతుడికి మనం నివేదన చేస్తున్నాం, అంటే మనం భగవంతుడి కొరకే యజ్ఞం చేస్తున్నాం అనమాట. అదే అంటున్నానండి నేను, చేసే ప్రతి పని ఒక యజ్ఞంలో మీరు భావించి చేశారంటే, భగవంతుడి కోసం నేను చేస్తున్నాను అని ఒక యజ్ఞంలో భావించి చేస్తే కనుక తప్పకుండా దాని ఫలితం అనేది బాగుంటుంది. అక్కడ మీకు పాప ఫలితం అనేది పాపంలో మీరు చిక్కుకోరు అని చెప్తున్నారనమాట. కృష్ణ పరమాత్ముడు చెప్పేది కూడా భగవద్గీతలో ఇదే. భరతముని చెప్పిన మాటనే కృష్ణ పరమాత్ముడు చెప్పిన మాటనే భరతముని చెప్పారు. అలాగే ఎవరు చెప్పినా సరేను. ప్రాణులన్నీ ఆహారం వలననే జీవిస్తాయి, మరియు ఆహారం వర్షం వలన ఉత్పన్నమవుతుంది. యజ్ఞాలు చేయటం వలన వానలు కురుస్తాయి, మరియు నిర్దేశించబడినటువంటి కర్తవ్యాలు చేయటం వలన, అంటే విహిత కర్మలు చేయటం అనేటటువంటి ఆచరణచే యజ్ఞము అనేది జనిస్తుంది. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ప్రకృతి చక్రాన్ని గురించి వివరించారనమాట. వర్షం ధాన్యం వలన ఉత్పన్నమవుతుంది, అంటే ధాన్యం భుజింపబడి రక్తంగా మారుతుంది, రక్తం నుండి వీర్యం జనిస్తుంది, ఆ వీర్యమే మానవ శరీర సృష్టికి బీజమవుతుంది. మానవులు యజ్ఞములు చేస్తారు, వీటిచే ప్రీతి నొందిన దేవతలు వానలు కురిపిస్తారు. ఈ విధంగా ఈ చక్రం అనేది ఇలాగా కొనసాగుతూనే ఉంటుంది. మానవుల విహిత కర్మలు, కర్తవ్యాలు వేదాలలో చెప్పబడ్డాయి, మరియు వేదములు ఆ భగవంతుడి నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యాలలో స్థిరుడై ఉంటాడు. ఇంకా దీని గురించి స్వామి ఏమని చెప్తున్నారంటే, వేదాలు భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి. ఏవైతే వేదాలు ఎక్కడి నుంచి వెలువడ్డాయి? భగవంతుని యొక్క శ్వాస నుండి. అన్య మహతో భూతస్య నీ శ్వసితమే తద్యదృగో వేదో యజుర్వేద సామవేదో అధర్వాంగిరస. ఇది ఎక్కడుంది అని అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది. ఇది 4 వేదములు అయినటువంటి ఏవైతే 4 వేదాలు అయ్యాయో, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఇవన్నీ సర్వోత్కృష్టమైనవి, భగవంతుని నుండి మనకి వెలువడ్డాయి, భగవంతుని యొక్క శ్వాస నుండి వెలువడ్డాయి. నేను ఈ సనాతనమైనటువంటి వేదములలో మనుషులు ఆ విధులను భగవంతుడే స్వయంగా వివరించారు. అంటే వేదాల ద్వారా భగవంతుడు మనకి చేయవలసినటువంటి విధులన్నీ భగవంతుడు వివరించారనమాట. మనకి ఈ విధులు ఏ విధంగా తయారు చేయబడ్డాయి అనంటే, వాటిని నిర్వర్తించడం ద్వారా ప్రాపంచికంగా కూరుకుపోయినటువంటి మనుషులు నెమ్మదిగా తమ వాంఛలను నియంత్రణ చేసుకుని తమని తాము తమో గుణం నుండి రజోగుణానికి, రజోగుణం నుండి సత్వగుణానికి ఉద్ధరించుకోవచ్చు. విధులను ఒక యజ్ఞంలాగా ఆయనకే అంకితం చేయాలి అని వేదాలు నిర్దేశించాయన్నమాట. మీరు చేసే ప్రతి పని భగవంతుని కొరకై నిర్దేశించి చెయ్యండి అని వేదాలు నిర్దేశించాయి ఇక్కడ. కాబట్టి భగవంతునికి అర్పితముగా
పవిత్రంగా చేయబడినటువంటి విధులు దైవికంగా భగవత్ సంబంధంగా ఉండి భగవంతునితో అభేదంగా ఉంటాయి. అంటే భగవత్ సంబంధంగా ఉండి భగవంతునితో అభేదంగా ఉంటాయి ఇవి. యజ్ఞం అంటే స్వయంగా భగవంతుడే అని తంత్రసారం కూడా పేర్కొంటోంది. తంత్రసారంలో కూడా ఈ విధంగానే పేర్కొంటోంది. దీనికి సంబంధించినటువంటి ఒక శ్లోకం భాగవతంలో ఉంది. అదేంటంటే యజ్ఞో యజ్ఞ పుమాంశ్చైవ యజ్ఞాసో యజ్ఞ భావన యజ్ఞభుక్ చేతి పంచాత్మ యజ్ఞే స్వేసి జ్యోహరి స్వయం అని చెప్పని భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునితో ఈ విధంగా అంటాడనమాట. యజ్ఞోహం భగవదుత్తమ అంటే నేను వాసుదేవుని పుత్రుడను, నేనే యజ్ఞమును. వేదములు ఇలా చెప్తున్నాయి. వేదములు ఏమని చెప్తున్నాయంటే యజ్ఞో వై విష్ణువు అంటే యజ్ఞం అంటే స్వయంగా విష్ణుమూర్తి స్వరూపమే. స్వయంగా విష్ణుమూర్తి స్వరూపం కాదు, క్షమించాలి. యజ్ఞం అనేది స్వయంగా విష్ణుమూర్తే. ఈ సూత్రాన్ని పునరుద్ఘాటిస్తూ భగవంతుడు ఎల్లప్పుడూ భగవంతుడు ఎల్లప్పుడూ యజ్ఞ ప్రక్రియలోనే స్థితుడై ఉంటాడు అని కృష్ణుడు పై శ్లోకంలో చెప్పారనమాట. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పారంటే వేదములసే నిర్దేశించబడినటువంటి ఈ యజ్ఞ చక్రంలో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. ఎవరైతే యజ్ఞ చక్రంలో నాచే నిర్దేశించబడినటువంటి ఎలా అయితే నా ద్వారా నిర్దేశితమయ్యాయో అంటే వేదాల ద్వారా నిర్దేశితమయ్యాయో వాటికి ప్రకారంగా ఎవరైతే నడుచుకోరో వారందరూ పాపులు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. వారు తమ ఇంద్రియ భోగాల కోసమే వారు జీవిస్తారు, అట్టి వారి జీవితం వ్యర్థం అని చెప్పని శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారనమాట. అంటే చక్రం అంటే ఇక్కడ ఒక సృష్టి క్రమంలో జరిగే క్రమబద్ధమైనటువంటి పరిణామాలు ఇవన్నీను. అది సృష్టి యొక్క చక్రం అని చెప్పని అంటారు. అంటే వర్షం నుండి ధాన్యముల వరకు జరిగేటటువంటి పరిణామం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అదనమాట. అంటే 14వ శ్లోకంలో దీని గురించి వివరించబడింది. దీని గురించి మనం ఇంత కొద్దిగా వివరణ తెలుసుకున్నాము. శ్లోకంలోకి వెళ్ళినప్పుడు దీని గురించి మనం తెలుసుకుంటాం. ఈ విశ్వం అనే చక్రంలో కొందరు సభ్యులు తమ విధులను నిర్వర్తించి దాని యొక్క చక్కటి పరిభ్రమణానికి తోడ్పడతారు. అంటే మనమందరం ఈ చక్రంలో సభ్యులమే. ఈ చక్రంలో విశ్వంలో ఈ జరిగేటటువంటి ప్రకృతి చక్రంలో మనం అందరం భాగస్వాములమే. కాకపోతే మన కర్తవ్యాలను మనం ఎలా నిర్వర్తిస్తున్నాము అనే దాన్ని బట్టి ఈ పాపపుణ్యాలు అవన్నీ లెక్కవేయబడి ఉంటాయన్నమాట. మనము ప్రకృతి చక్రం నుండి కావలసిన వాటిని తీసుకుంటాము కాబట్టి మనము కూడా మనకు ఏదైతే విధులు నిర్దేశించి ఉన్నాయో ఆ విధులని మనం నిర్వర్తించాలి. ఈ పరంపరలో మన మానవులకు మాత్రమే తాము చేసే పనులను స్వీయ స్వేచ్ఛ ద్వారా ఎంచుకునేటటువంటి అవకాశం లభిస్తోంది. జంతువులకి, చెట్లు, చేమలకి వేటికి అధికారం లేదు, ఒక్క మానవుడికే ఉంది. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు, దాని ప్రకారంగా ఉండటం లేదు మనం. కాబట్టి మనం ఈ ప్రకృతి పరిణామానికి అనుకూలంగా ఉండి దోహదపడవచ్చు. అంటే ఈ ప్రకృతి పరిణామానికి మనం దోహదపడాలి. అలాగే మంచిగాను ఉండి మనం చేయొచ్చు, దోహదపడవచ్చు. అలాగే దానికి వ్యతిరేకంగా ఉండి సమస్యాత్మకంగా కూడా మనం ఉంటాం. మానవ సమాజంలో ఎక్కువ శాతం మంది విశ్వంలో అంతర్గత భాగంగా జీవించడానికి బాధ్యత స్వీకరించినప్పుడు అభౌతిక అభ్యుదయం అనేటటువంటిది వెల్లివిరుస్తుంది మరియు అది ఆధ్యాత్మిక పురోగతికి కూడా కారణమవుతుంది. ఇటువంటి కాలాలు మానవాళి యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్రలో స్వర్ణ యుగాలుగా నిలిచి ఉంటాయి. దీనికి విరుద్ధంగా చాలా శాతం మంది ప్రజలు వ్యవస్థను ఉల్లంఘించి విశ్వ వ్యవస్థకు అంతర్భాగంగా తమ బాధ్యతని తిరస్కరించి ఎవరైతే అలా తిరస్కరిస్తారో అలాంటప్పుడు భౌతిక ప్రకృతి శిక్షించడం అనేది ప్రారంభిస్తుంది. దానితో అశాంతి, సౌభాగ్యాలు సనగిల్లుతాయి. దీనికి చిన్న ఉదాహరణ మనం ఏం చెప్పుకోవాలి అని అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి కరోనానే తీసుకోండి. మీరు ప్రకృతి విజృంభణ అంటారు కదా, ప్రకృతి మన వైపు విరుచుకుపడితే ఎలా ఉంటుందో అనేది మనం చూస్తున్నాం. ప్రతిదీ మనం చేసినదే. భగవంతుడు మనకి ఏమని ఇచ్చాడు, మీరు వేదాలు ఏమని చెప్పే మానవులకి శాకాహారం అనేది మనకి తినాలని చెప్పని ఇచ్చాయి. కానీ మానవుడు మనం ఏం చేస్తున్నాం, ఏది దొరికితే అది, ఏ జీవం దొరికితే ఆ జీవాన్ని చంపేయడం, తినేయడం, అంతేని. కానీ ఒక పద్ధతి పాడు అంటూ లేదు. మనుషులకి ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నాం. అదే ప్రకృతి మన వైపు వచ్చిందనుకోండి, తిరిగి మనుషులు అనేవాళ్ళు గిలగలా కొట్టుకుపోతున్నాం. మనం సరైన ఉద్యోగాలు లేక, జీతాలు లేక. ఇంతకు ముందర కొంతే ధనం ఉండేది, దానిలోనే మనుషులందరూ చాలా తృప్తిగా ఉండేవారు, చాలా హాయిగా ఉండేవారు, నులక మంచం మీద పడుకునే చాలా ఆనందంగా ఉండేవారు. కానీ ఇప్పుడు భోగాలు ఎక్కువైపోయాయి, ఆనందాలు ఎక్కువైపోయాయి, సంతోషాలు ఎక్కువైపోయాయి, రకరకాల రుచులు కావాలి నోటికి, అలాగే కంటికి రకరకాలైన చూడడానికి కంటికి కావాలి. ఇలాగ పిచ్చి వెర్రి ఎక్కువైపోతే
ఏమవుతుంది, ఒక్కసారిగా ప్రకృతి వైపరీత్యం అని అంటారు. ప్రకృతి మన వైపు తిరగబడిందంటే ఇలాంటివే వస్తాయి. అలాగే నదులన్నీ ఎండిపోతున్నాయి, నదులన్నీ కాలుష్యానికి గురవుతున్నాయి. ఇవన్నీ అవ్వడం వల్ల ప్రకృతి మనకు ప్రసాదించిందని మనం అనుభవించకుండా దాన్ని పాడు చేస్తున్నావు. నువ్వు అనుభవిస్తూ మళ్ళీ తిరిగి ప్రకృతికి ఇవ్వు నువ్వు. కానీ మనం తీసుకుంటున్నాం, ఎంతసేపు మనకు తెలిసిందల్లా తీసుకోవడమే. తిరిగి ఇవ్వడం అనేది మానవుడికి, కలియుగంలో జన్మించినటువంటి మానవుడికి ఇవ్వడం అనేది తెలియదు. ఎంతసేపు లాక్కోవడమే, ఇంకొకరి నుంచి లాక్కోవడం తప్పించి ఇవ్వడం తెలియకుండా ఉన్నంత వరకు, మనని మనం బాగు చేసుకున్నంత వరకు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు అన్నీ వస్తూనే ఉంటాయి. మానవాళిని అంతం చేయడం గురించి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అది అందు గురించి వీటన్నింటి ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అని అంటే మనని మనం ఉద్ధరించుకోవాలి. మనని మనం ఎలా ఉద్ధరించుకోవాలి అని అంటే వేదాలు ఏవైతే మనకు చెప్పాయో, శాస్త్రాలు ఏమైతే చెప్పాయో వాటి ప్రకారంగా మనం ఉండాలి మనం. అంతేనే కానీ అది మనం మనుషుల ప్రవృత్తి ఇప్పుడు ఎలా ఉంది అంటారంటే, తల్లి రొమ్ము పాలు తాగి ఆ తల్లి రొమ్మునే కోసాడు అని చెప్పని అంటారు కదా, ఆ విధంగానే మనం చేస్తున్నాం అంతే. ప్రకృతి మాత మనకు అన్ని ఇస్తుంది, కానీ ఆ ప్రకృతి మాత్రమే మనం నాశనం చేయాలని చూస్తున్నాం. మనుషులు మనం అలా అయిపోతున్నాం ఇప్పుడు. అయితే శ్రీకృష్ణుడు అన్నారనమాట, ఈ యజ్ఞంలో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా పాలు పంచుకున్న వారు, ఎవరైతే పాలు పంచుకోరో వారు తమ ఇంద్రియాలకు బానిసలై పాపపు జీవితాన్ని గడుపుతారు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి విశదీకరిస్తున్నారనమాట. కానీ భగవంతుని చట్టానికి కట్టుబడి ఎవరైతే వ్యవహరించినప్పుడు, అంటే ఎవరైతే అలా వ్యవహరిస్తారో భగవంతుని యొక్క చట్టానికి కట్టుబడి వారు పవిత్ర హృదయులై మరియు భౌతిక మలినములు ఏది తమ శరీరానికి మనసుకి అంటకుండా వారు ఉంటారు అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అంటే ఇప్పటివరకు నేను చెప్పిందంతా ఏంటి అని అంటే ఉదాహరణలతోటి, చిన్న చిన్న కథలతోటి చెప్పడానికి నేను ప్రయత్నం చేసింది. అంటే నాకు అర్థమైంది, నేను మీకు ప్రయత్నం చేశాను అనమాట. ఈ 9వ శ్లోకం నుండి 16వ శ్లోకం వరకు రాబోయేవన్నీ, అంటే ఈ శ్లోకాలకు సంబంధించింది నేను మీకు చెప్పడానికి, వివరించడం గురించి ట్రై చేశాను, చిన్న ప్రయత్నం చేశాను. ఇప్పుడు మనం మన శ్లోకాల్లోకి వెళ్దాము. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నులగుట వలన మనుషులు కర్మబంధములలో చిక్కుకొందురు. కనుక నీవు ఆసక్తి రహితుడవై యజ్ఞార్థమై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము అని చెప్తున్నారు. మొట్టమొదటి మనం చెప్పుకున్నాం కదా, నీకు ఫలితం గురించి కాకుండా భగవంతునికి అర్పించాలి అనుకుని నీ కర్మ చేయి కృష్ణ, నీకు ఎలాంటి పాపం అంటదు అని చెప్తున్నారు అన్నమాట స్వామి. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవోస్తిష్ట కామధక్. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవోస్తిష్ట కామధక్. అంటే కల్పాది యందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు ఈ యజ్ఞముల ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేను వలె కోరికలను, మీకున్నటువంటి కోరికలన్నీ తీర్చును అని చెప్పని పలికారనమాట బ్రహ్మదేవుడు. మనం చెప్పాం కదా, మీకు భగవంతుడు మొత్తం అన్ని బ్రహ్మదేవుడి ద్వారా మొత్తం అన్ని సృష్టించారు. బ్రహ్మదేవుడు యజ్ఞం చేయండి, యజ్ఞం ద్వారా వచ్చింది మీరు అనుభవించండి అని ఆయన చెప్పారు అని మనం చెప్పుకున్నాం కదా. దేవాన్ భావయతానేన తే దేవీ భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథా. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచవచ్చు మరియు ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహింతురు. నిస్వార్థ భావంతో మీరు ఒకరినొకరు పరస్పరంతో సంతృప్తి పరచుచు పరమ శ్రేయస్సును పొందగలిగెదరు అని భగవానుడు పలికెను. ఇష్టాన్ భోగాన్ హి వో దేవాః దాస్యంతే యజ్ఞ భావితాః
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహా. యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అంటే మానవులకు అయాచితముగానే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చేయక తానే అనుభవించినవాడు నిజంగా దొంగయే. ఇందాక నేను మీతో చెప్పాను కదా, శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే మనుషులు ఈ యజ్ఞాలు చేసి దేవతలను తృప్తిపరిచి ఎవరైతే అలా తృప్తిపరుస్తారో ఆ దేవతలు అయాచితంగానే మీకు అన్నీ ఇస్తూ ఉంటారు. అంటే మనం భగవంతుడికే మనం యజ్ఞం చేస్తాము, స్వామికి కృష్ణ పరమాత్ముడికి. దేవతలందరూ వచ్చింది ఎక్కడి నుంచి? భగవంతుడి నుంచే వారందరూ వచ్చారు. అలా ఆ విధంగా మీరు ఎప్పుడైతే భగవంతుడి కొరకే యజ్ఞం చేస్తారో దేవతలు కూడా తృప్తి పొంది మనకి అయాచితంగానే మనం అడగకుండానే దేవతలు మనకి ఇస్తారు అని చెప్పారు కదా. ఈ విధంగా దేవతల చేత అనుగ్రహింపబడినటువంటి ఈ భోగములు ఆ దేవతలకు నివేదన చేయక, ఎవరైతే నివేదన చేయకుండా తనే భుజిస్తాడో వారందరూ దొంగలు. అంటే మనం ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి అంటే మనకు తెలియని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్నీ అనుభవించడం అనేది దొంగతనం అని చెప్పిన ఎలా అయితే అనుకున్నామో దాని గురించి స్వామి వివరిస్తున్నారు అన్నమాట ఇక్కడ. యజ్ఞశిష్టాశిన సంతః ముచ్యంతే సర్వకిల్భిషైః భుజంతే తే త్వఘం పాపాః ఏ పంచంత్యాత్మకారణాత్. అంటే యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యెదరు. తమ శరీర పోషణ కొరకే ఆహారంను సిద్ధపరుచుకొని అంటే వండుకొను పాపులు పాపమునే భుజింతురు అని చెప్పని స్వామి ఇక్కడ పలుకుతున్నారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనం వండిన పదార్థాన్ని భగవంతునికి నివేదన చేసి ఆ తర్వాత మనం భుజిస్తే అలాగా ఆ వంట చేసే ప్రక్రియలో ఏవైతే జీవాలు అవన్నీ కొన్ని చనిపోతాయో వాటి వల్ల పొందేటటువంటి పాపం మనకు అంటదు అని చెప్పని మనం ఇందాక అనుకున్నాం కదా. అదే మాట స్వామి చెప్పారనమాట. దీని గురించినే మనం ఇంతకు ముందర తెలుసుకున్నాం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞ కర్మ సముద్భవః కర్మ బ్రాహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ప్రాణులనియు అన్నము నుండి జన్మించును. అంటే ఆహారం నుండి ప్రాణులనియు జన్మించును. అన్నోత్పత్తి వర్షం వలన ఏర్పడును. యజ్ఞం వలన వర్షములు కురియును. విహిత కర్మలు యజ్ఞములకు మూలములు. వేదముల నుండి విహిత కర్మలు ఏవైతే వేదములు ఉన్నాయో అవి విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవి అని తెలుసుకొనుడు. అందువలన సర్వవ్యాపియు అవ్యయుడును అయినటువంటి పరమాత్మ సర్వదా యజ్ఞముల యందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్నటువంటి సృష్టి చక్రమునకు అనుకూలంగా ప్రవర్తింపని వాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన వాడు పాపి. అట్టి వాని యొక్క జీవితము వ్యర్థము అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నారనమాట. అందుకని భగవానుడు మనకి ఏవైతే కర్మలని నిర్దేశించారో, మనకి ఎలా చెయ్యాలి అని నిర్దేశించారో, ఇప్పటి వరకు మనం చేయకపోయినా సరే కనీసం ఈ క్షణం నుండి మనం చేయటానికి ప్రయత్నించి ఆ విధంగా మనం బ్రతకడానికి ప్రయత్నించి మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి తప్పకుండా మనం ప్రీతిపాత్రలు అవుతాము. అలాగే మనం ఏ పని చేసినా సరే స్వామి కోసం చేస్తున్నాము అని అనుకుని చేయండి, తప్పకుండా దానిలో ఫలితం అనేది మంచి ఫలితం అనేది వస్తుంది. అలాగే నా గురించి నేను 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 నా కుటుంబం అని అనుకోకుండా భగవంతుడు అని ఎవరైతే అనుకుంటారో, భగవంతుడు కోసం అని అనుకుంటాడో ఆ వ్యక్తి భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి ముందు వరుసలో నించుంటాడు అనమాట ఆ వ్యక్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ.